నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 25వ తారీఖు జూన్ నెల 2025వ సంవత్సరం బుధవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు. రేపు జ్యేష్ఠమాస బహుళపక్ష అమావాస్య తిథి సాయంత్రం 4 గంటల వరకు, తదుపరి ఆషాఢ మాస శుక్లపక్ష పాడ్యమి తిథి. మృగశీర్ష నక్షత్రం ఉదయం 10 గంటల 40 నిమిషాల వరకు, తదుపరి ఆరుద్ర నక్షత్రం. గండ యోగం ఉదయం 6 గంటల వరకు, వృద్ధి యోగం రాత్రి 2 గంటల 39 నిమిషాల వరకు. నాగవ కరణం సాయంత్రం 4 గంటల వరకు, కింస్తుగ్న కరణం రాత్రి 2 గంటల 39 నిమిషాల వరకు. సూర్యుడు మిథున రాశి ఆరుద్ర నక్షత్రం 1వ పాదంలో సాయంత్రం 6 గంటల 8 నిమిషాల వరకు, తదుపరి ఆరుద్ర నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 6 గంటల 24 నిమిషాల నుండి రాత్రి 7 గంటల 53 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 11 గంటల 34 నిమిషాల నుండి 1 గంట 2 నిమిషాల వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5 గంటల 44 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 54 నిమిషాలకు. చంద్రోదయం లేదు. చంద్రాస్తమయం రాత్రి 7 గంటల 6 నిమిషాలకు. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 53 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషాల నుండి 1 గంట 58 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 10 గంటల 40 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7 గంటల 23 నిమిషాల నుండి 9 గంటల 1 నిమిషం వరకు. రేపు దర్శ అమావాస్య. రాత్రిపూట చంద్ర దర్శనం పూర్తిగా జరగని అమావాస్యని దర్శ అమావాస్య అని పిలుస్తారు. రేపు అపరాహ్న కాలంలో అమావాస్య తిథి ఉన్నందువలన రేపు పితృదేవతలకు అమావాస్య తర్పణాలు ఇవ్వటానికి అనుకూలం. రేపు జ్యేష్ఠ అమావాస్య. ప్రతి అమావాస్య రోజు కాలసర్ప దోష నివారణ శాంతి విధానాలు చేయటానికి అనుకూలం. అమావాస్య తిథి రోజు రవిచంద్ర గ్రహాలు 2 ఆరుద్ర నక్షత్రంలో ఉండటంతో రేపు పద్మక యోగం ఏర్పడుతుంది. అది రేపు పగలు 10 గంటల 40 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. ఈ పద్మక యోగం సమయంలో పితృదేవతలకు శ్రార్థ కర్మలు చేయటం, దానాలు చేయటం విశేష ఫలితాలను ఇస్తుంది. రేపు అన్వాధానం. వైష్ణవులు రేపు ఉపవాసం ఉండి ఎల్లుండి ఇష్టి రోజు యజ్ఞం చేస్తారు. బుధవారం మృగశీర్ష నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ సిద్ధి యుగం రేపు సూర్యోదయం నుండి ఉదయం 10 గంటల 40 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి, నూతన ఔషధాలు వాడటం ప్రారంభించడానికి అత్యంత అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివనామ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.